ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా దేవుడు లేని విజయము అని 2 భాగాలు చెప్పడం జరిగింది. ఇవాళ 3వ భాగాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. దేవుడు లేని విజయము 3వ భాగాన్ని చెబుతూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగం వినటం ద్వారా మానవునికి దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. గత 2 భాగాల్లోనూ దేవుని విషయంలో మనం స్వతంత్రంగా ఉండొచ్చు. ఆయన ఉన్నాడనుకోవచ్చు, లేడనుకోవచ్చు. ఆయన నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు. ఆరాధించవచ్చు, ఆరాధించలేకపోవచ్చు. ఆ స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చేశాడు. రెండవది ఏంటంటే, నరుడు స్వతంత్రంగా బతకొచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, నువ్వు కోరుకున్న విధంగా బతకొచ్చు. ఆ స్వేచ్ఛ కూడా మనకి ఇచ్చేశాడు దేవుడు. ఇక వేళ 3వ విషయం ఏంటంటే, నీ జీవితం విషయంలో నీవు స్వతంత్రుడు. స్వేచ్ఛా చిత్తము జీవితము అంటే నీ జీవితం ఎలా గడపాలనుకుంటున్నావో అది నీ చేతికి విడిచిపెట్టేస్తాడు దేవుడు. ఆయన మనల్ని పట్టుకొని లాగటం లేదండి. అంటే ఏంటంటే, మానవుడు కోరుకునే స్వాతంత్రము అంటే మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తున్నప్పుడు ఆయన మానవ జాతిని భరిస్తున్నాడు. గమనించాలి ఇక్కడ మనం. ఆయన మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, మనకి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఈ వేళ ఆ స్వతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దుర్వినియోగం చేస్తున్నాం. మనం దుర్వినియోగం చేసినప్పుడు మనల్ని దేవుడు భరిస్తున్నాడు. భరించడం అంటే మనకి ఇష్టం లేని పనులు చేస్తుంటే మనం ఇంకా ఏమీ చేయలేక అలా ఉండిపోతూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏమీ చేయలేక కాదు. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే భరిస్తాం. మనం ఏం చేయలేక, మనం బలహీనం కనుక, వాళ్ళు బలవంతులు కనుక. కానీ దేవుడు బలవంతులు ఇష్టానుసారంగా జీవిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. ఎందుకు భరిస్తున్నాడు? దేవుడు నీకు స్వతంత్రం ఇచ్చాడు కనుక. ఆయన నీకు స్వతంత్రం ఇవ్వకపోయి ఉంటే ఆయన నిన్ను భరించవలసిన అవసరం లేదు. వెంటనే దారిలో పెట్టేస్తాడు నిన్ను దేవుడు. కానీ చూడు, స్వాతంత్రం ఇచ్చి ఆయన మనల్ని భరిస్తున్నాడు. ఆయన భరించడానికి, సహించడానికి ఇష్టపడ్డాడు మనల్ని. మన పిల్లలు చూడండి, ఏదైనా వస్తువుని పగలగొట్టేస్తుంటారు అనుకోకుండా. మనం దాని మీద పట్టించుకోము. మనం ఎందుకని? పిల్లలు కనుక. అలాగే మన పిల్లల్ని మనం ఎలా అయితే ఎక్సైజ్ చేస్తుంటామో, చిన్న అప్పుడే నడుస్తున్న పిల్లలకు తెలియదండి ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, ఏది పడేయాలి, ఏది పడేయకూడదు తెలియదండి వాళ్ళకి. ఒకసారి నేలేసి కొడుతూ ఉంటారు. మనం వాళ్ళు ఎలాగైతే భరిస్తున్నామో మనం కూడా దేవుని దృష్టిలో పిల్లలమే కనుక స్వేచ్ఛని ఇచ్చాడు కనుక దేవుడు మనకి. మనం ఏం చేస్తున్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే భరిస్తూ ఉన్నాడండి ఆయన. ఎంతవరకు అంటే, ఎంతకాలం దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పేసి మన జీవితాంతం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతకాలం మట్టుకు నరుడు తనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి. కొంతకాలం మాత్రమే. ఏదైనా సరే సొదొమ గొమొర్రా పట్టణం కూడా కొంతకాలమే చూశాడు. తర్వాత ఆయన సహించడండి. ఎవరికైనా అవకాశం ఇస్తాడు,
ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసినట్లయితే ఆయన రోషము గల దేవుడు అండి. ఆయన కోపం ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుందండి. మనకి స్వేచ్ఛనిచ్చాం కదని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే శృతి మించితే దేవుడు చూస్తూ ఊరుకోడండి. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పిల్లలు చేసే అల్లరికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా పరిమితి ఉంటుంది. చేసే పనులకు కూడా పరిమితి ఉంటుంది. మనకు కూడా అంతే. కొంతకాలం మట్టుకే నడు తనకిష్టం వచ్చినట్టు చేయొచ్చు. దేవుడు లేకుండా ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా చేయొచ్చండి. దేవుడు లేడనుకోవచ్చు నువ్వు, లేదంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఆయన చిత్తంతో సంఘర్షణ పడుతూ మనం జీవించగోరినట్లయితే మనం సంపూర్ణంగా మన శరీరం యొక్క బలమందు జీవిస్తున్నాం. మనం అంటే దేవునికి వ్యతిరేకంగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు నీకు శరీరానికి బలం ఇచ్చాడు కనుక ఆ బలం ఉన్నంత వరకు నువ్వు తిరుగుతావు. నువ్వు ఈవేళ మనుషులు బలంగా ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కానీ, లేదంటే వెనకాల 10 మంది ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ చూడండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఏం పడితే చేసేస్తుంటాడండి. ఎందుకంటే నీకు బలం ఉంది, నువ్వు చేస్తావు. నువ్వు అంతే. నీ వెనకాల జనం ఉన్నారు, నువ్వు చేస్తావు. నువ్వు కానీ కొంత మట్టుకే నువ్వు అలా చేస్తున్నావు అంటే నీకు బలం ఉంది కనుక నువ్వు చేస్తున్నావు. బలం ఉన్నవాడు పెట్టలేకపోతుంటాడు, బలం ఉన్నవాడు రెచ్చిపోతుంటాడు, బలం ఉన్నవాడికి ఏం చేయటానికి వెనకాడండి ఆ రోజు మట్టుకే. కానీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదండి. దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక దేవుడు పట్టించుకోవట్లేదు నేను కొంతకాలం నిన్ను. కానీ తర్వాత ఖచ్చితంగా దేవుడు మనకు పనిష్మెంట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు మనకు ప్రసాదించిన జీవితపు పరిధిలో మనము జీవించుచు శ్వాసించుచు ఉండాలి. అది కనుక ఇవాళ ఉండదు. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అని చెప్పి అంటారు. పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. జీవితం ఎల్లవేళ ఒకేలా ఉండదు. నీకు బలం ఎప్పుడు బలవంతుడిగానే ఉండు. ఒక్కసారి పడ్డావంటే మళ్ళీ తిరిగి కోలుకోలేవు నువ్వు. కనుక దేవుడు చెప్తున్నాడు, మనకు ప్రసాదించిన జీవితపు పరిధిలో మనం జీవించాలి. ఆ జీవితాన్ని మనకు ఎవరైతే ప్రసాదించారో ఆ దేవుని వైపు తిరగాలి, ఆ దేవునికి లోబడాలి. ఆయన ద్వారా శ్వాస పీల్చుకుంటున్న వేళ ఆయన చూడండి, అందుకే మనం ఆయన ద్వారా ఉనికి కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం మనం. ఆయన మనకి ఇచ్చిన ఆహారం తింటున్నాం మనం. ఆయన సృజించిన భూమి మీద జీవిస్తున్నాం మనం. కానీ ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈవేళ. నీకు బలం ఉంది కదా అని చెప్పేసి నీ జ్ఞానం దేవుని జ్ఞానం ముందు ఎందుకు పనిచేయదు. నువ్వు జ్ఞానం అనుకోవచ్చు, నీ నోరు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు నువ్వు. అందుకే మనం జీవించే ప్రతి క్షణంలోనూ ఆయన మంచితనంలో మనం పాలు పొందుతున్నప్పటికీ తనతో నడుచుచున్నట్లు దేవుడు మనల్ని చేయడండి. ఆయనతోటే మనం నడవాలని లేదండి. భూమి మీద మన జీవిత ప్రయాణంలో ఆయన లేకుండా మనం జీవించుకోరుకోవచ్చండి. ఇవాళ చాలామంది దేవుడు లేకుండానే జీవనాన్ని కోరుకుంటున్నారండి. ఇవాళ భూమి మీద మన జీవిత ప్రయాణంలో ఆయన లేకుండా మనం కోరొచ్చు. ఇవాళ చాలామంది రెగ్యులర్గా 52 ఆదివారాలు అయితే 52 వారాలు రారండి. అనేక ఆదివారాలు దేవుని సన్నిధికి రారండి. తన సొంత పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు వెళ్ళిపోతుంటే వేళ ఆదివారం కదా, ప్రభు దినం కదా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి దేవుడు ఎందుకు చెప్పడం లేదు? నీకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది, పెన్షన్ ఉంది, అన్నీ బాగున్నాయి కనుక నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎందుకంటే నీకు ఒక బలం ఉంది. నువ్వు దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు నీకు. కానీ దేవుడు చెప్తున్నాడు, మన జీవిత ప్రయాణం ఆయన లేకుండా కూడా జీవించవచ్చు. ఆయన లేకుండా చాలామంది జీవిస్తున్నారు. ఈవేళ యేసుప్రభుని ఎరగకుండా బోడు మంది జీవిస్తున్నారు. యేసుప్రభుని దూషించి అనేక మంది జీవిస్తూ ఉన్నారండి వాళ్ళు. ఇవాళ ఆయన మనకు ప్రసాదించే అదనపు సహాయం అలక్ష్య చేసి కేవలం ఆయన వద్ద నుండి పొందిన మానబలంతో జీవన కోరుకోవచ్చండి. అంటే నీకు దేవుడు
బలం ఇచ్చాడు కనుక, ఆర్థికంగా నేను బలపరిచాడు కనుక, శరీరానికి బలం ఇచ్చాడు కనుక నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు బాగానే జీవించవచ్చు. కానీ నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? దేవుడిచ్చే అదనపు సహాయాన్ని కోల్పోతున్నావు, దేవుని కృపను కోల్పోతున్నావు. నీకు తెలియటం లేదు. నీకు దేవుని కృపను కోల్పోతున్నావు. నీవు తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి చాలా కాలం బాగున్నాడు. తర్వాత డబ్బు అంతా పోయిన తర్వాత స్నేహితులందరూ విడిచిపెట్టిన తర్వాత ఆ ఊర్లో భయంకరంగా కరువు వచ్చేస్తే దిక్కులేని వాడు అయిపోయాడు అతను. అప్పుడు దేవుని యొక్క అదనపు సహాయం అప్పుడు కావాల్సి వచ్చిందండి అతనికి. తండ్రి యొక్క అదనపు సహాయం అప్పుడు కావాల్సి వచ్చిందండి అతనికి. ఈవేళ నువ్వు తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించాడు, చాలా సంతోషంగా జీవించాడు కొద్ది దినాలు మాత్రమే. అది నువ్వు ఈ లోకంలో దేవుడు లేకుండా జీవించాలని చెప్పి అనుకుంటే జీవించి పర్వాలేదు. కానీ దేవుడు ఉంటే దేవుని అదనపు సహాయము నీకు ఎంతో మేలు చేస్తూ ఉంటుందండి. బస్సును ఓడిపోయినా కూడా, మన కళ్ళ ముందు దేవుడు లేని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినా కూడా, కానీ దేవుడు మనం విడిచిపెట్టండి. అందుకే దేవుడు మన జీవితాల్లో చురుకుగా నుండి మన పక్షంగా తన్ను తాను బలవంతునిగా కనపరచుటకు ఆతృత కలిగి ఉన్నాడండి. దేవుడు మన పక్షాన్ని నుండి మన బలం గలవాడుగా చేసి ఆయన మనం నడిపించాలని కోరుకుంటున్నాడు. మరి దావీదు గోలియాతుని చంపగలిగాడు అంటే ఆ దావీదుకి బలం ఇచ్చి నడిపించినటువంటి వాడు ఎవరు? దేవుడండి. కనుక దేవుడు బలం ఇచ్చి మనల్ని నడిపించాలి, నడిపిస్తాడు దేవుడు. 2వ దినవృత్తాంతం 16:9 ఉంది ఆ విషయం. అది నీతిమంతుని బలపరిచి అతని పడకుండా నిలుపుటకు ఆయన వానితో నడుస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో అగ్నిగుండంలో ఆయన నడిచాడు. సింహభవనంలో దానియేలుకు తోడుగా ఉన్నాడు దేవుడు. మనల్ని విడిచిపెట్టినట్టు కాదండి, ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఎందుకంటే మానవులు చేసుకున్న తప్పిదాలని వాళ్ళ పనిష్మెంట్ అనుభవించి తీరాలి. అందుకే దుష్టుని నుండి ఆయన తన సహవాసాన్ని వెనకకు తీసుకుంటాడండి. సామెతలు 28:9. కనుక దుష్టుని నుండి ఆయన తన సహవాసాన్ని వెనక్కి తీసుకుంటాడు. నువ్వు మంచివాడు కూడా దుష్టుడు అయిపోయానుకోండి, ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన వారిని మానవ బలానికి విడిచిపెట్టేస్తాడండి. ఇంకా దేవుని సహాయం ఉండదండి. ఇంకప్పుడు మానవ బలం, నీ కులం వారు ఉన్నారా, నీ స్నేహితులు ఉన్నారా, నీ బంధువులు ఉన్నారా, వదిలిపెట్టేస్తాడంతే. లేదా మనము కొన్నిసార్లు తన కండల బలాన్ని మన కండల బలానికి దేవుడు విడిచిపెట్టేస్తాడండి. నేను బలవంతుని, నా వెనకాల బోడు సైన్యం ఉంది, నేను ఊ అంటే చాలు, నేను చిటికేస్తే చాలు అని మాట్లాడుతుంటారు కొంతమంది. అలాగే జరుగుతుంది ప్రస్తుతానికి మనకి. కానీ ప్రతి వాని హృదయంలో దేవుడు మాత్రమే నింపగల ఖాళీ ఒకటి ఉంటుందండి. ప్రతి వానిలో కూడా మన హృదయంలో ఖాళీ ఉంటుందండి. అందుకే నీ హృదయమే ఆలయమైనదని, నీ హృదయంలో నేను ఉంటానని మీరు ఎరుగురా. దేహము దేవుడిచ్చిన దేవాలయం చెప్పట్లేదు దేవుడు మీకు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయమైందని మీరు ఎరగరని మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషికి కూడా తన హృదయంలో కొంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ఖాళీని దేవుడు నింపేగా అతను మనం అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. విధేయుడైన నరునికి దేవుడు ప్రత్యేకమైన దీవెనలు ఇస్తాడండి. కనుక నీ హృదయం అనే ఖాళీలో, ఆ రంధ్రంలో దేవునితో నువ్వు నింపుకుంటే, నువ్వు దేవునికి విధేయుడైనా గనక, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందవు గనక, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది గనక, విధేయుడైన నరునికి దేవుడు ప్రత్యేకమైన దీవెనలు ఇస్తాడు. వానిని ప్రోత్సహించుటకు, శక్తి గలవానిగా చేయుటకు, ఉల్లసింపజేయుటకు ఆయన కోరుకుంటాడండి. అది ఒకవేళ నువ్వు నీరసపడిపోవచ్చు, నీ శత్రువుని మీద గెలవచ్చు, దేవుడు లేకపోయినా గెలవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఓడిపోయిన మనము మన హృదయంలో దేవుడు ఉన్నాడని, మన హృదయంలో ఉన్న రంధ్రము దేవునితో నింపబడిందని, మనం దేవునికి విధేయత కలిగి ఉన్నామని, కనుక దేవుడు ప్రత్యేకమైన దీవెనలు మనకి ఇస్తాడని ఇవి మనం తెలుసుకోవాలి. మనం దేవుడు మనల్ని ప్రోత్సహించుటకు, శక్తి గలవానిగా చేయుటకు,
ఉల్లసింపజేయటకును ఆయన మనల్ని కోరుకుంటున్నాడండి వేళ. అయితే నరుడు ఈ ప్రత్యేకమైన దీవెనలను దేవుని కృపాస్తం నుండి అంగీకారం నుండి పొందకుండా కూడా కోరుకోవచ్చండి. దేవుడిని ఇస్తానన్నా కూడా ఇవేం మాకు అక్కర్లేదు, మాకు ఈ లోక సంబంధంగా మీ దీవెనలే మాకు కావాలి, మాకు ఈ లోకంతో మేము స్నేహం చేస్తాం, ఈ లోకంలో ఎదటానికి మేము ఏమైనా చేస్తామని చెప్పి నువ్వు అనుకుంటే దానికి కూడా దేవుడు అనుమతిస్తాడు నీకు. ఎందుకంటే నీ జీవితం స్వతంత్రమైంది కనుక, నీ జీవితం స్వతంత్రమైంది కనుక నువ్వు దేవునితో నింపుకుంటే నువ్వేం చేస్తాడు? దేవుడు నిన్ను శక్తిగలవారుగా చేస్తాడు. ఆయన నిన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రత్యేకమైన దీవెనలు ఇస్తాడు దేవుడు. నీ హృదయం ఉల్లాసంతో నింపేలా చేస్తుంటాడు దేవుడు. ఎంత అధికారం ఉన్నా కూడా సమాధానము సంతోషము లేకపోతే నువ్వెందుకు మన జీవితం మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు లేకుండా ఒక వ్యక్తి వాస్తవంగా ఎలాంటి జీవితాన్ని జీవించగలడు? దేవుడు లేకుండా ఒక వ్యక్తి ఎలాంటి జీవితాన్ని జీవించగలడంటే ఎలాంటి కార్యాన్ని అతడు సాధించగలడు? ఆయన మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని బట్టి మానవుడు అధికమైన సాధనను చేటుకు ఆత్మ సంబంధమైన కుటుంబానికి ఆయన చిత్తం యొక్క పరిధికి వెలుపటను కొంత మేరకు అధిక సాధన చేసినట్లు ఆయన మనకు అనుమతిస్తాడండి. దేవుడు లేకపోయినా కూడా నీ పట్టుదలను బట్టి, నీ కృషిని బట్టి నువ్వు ఎదిగిపోవచ్చును. అది మోసం చేస్తావో, అబద్ధం ఆడతావో, ఎలా చేస్తావో అలా కూడా నువ్వు ఎదిగిపోవచ్చు. నువ్వు దేవుడిచ్చే ప్రోత్సాహాల కంటే నాకు ఇదే ముఖ్యం అనుకుంటే నువ్వు ఈ విధంగా కూడా ఎదగొచ్చండి. ఈవేళ అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా యుక్తులు, కుయుక్తులు, చూడండి అబద్ధాలతో గెలుస్తున్నారు. ఈవేళ మనం చూస్తున్నాం. ఈవేళ మనం అబద్ధాలు, మోసం, కుయుక్తులు, నరహత్యలు, నిస్సిగ్గకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాము. నీచాతి నీచంగా మాట్లాడుకుంటున్నారండి. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి వారు నీచంగా మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళు గౌరవప్రదంగా మాట్లాడుకోరండి. హింస, అహంకారం, దూషణ, బూతులు ఇవి మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కృషి పట్టుదలతో వచ్చారు కనుక, వాళ్ళు గెలవటానికి ఎన్నో రకాల ఎత్తులు ఉపాయాలు వేసుకుని గెలిచారు కనుక వాళ్ళు అలా చేయొచ్చు. అలా కూడా దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వారేనా? మనం ఆయన లేకుండా కొంతవరకు విజయవంతంగా జీవించి అనుమతిని దేవుని కృపను ఆయన మంచితనాన్ని కనపరుస్తుందండి. ఎందుకు అలాగ ఇచ్చాడు? దేవుడు మంచివాడు కనుక మారతాడేమో అని చెప్పేసి దేవుడు అలా కూడా దేవుడు అనుమతి వాళ్ళకి ఇస్తున్నాడు. అంతేగాక ఆయన మనకు ప్రసాదించిన నైతిక స్వాతంత్రం మేరను అది చూపుతుందండి. ఇప్పుడు విషయానికి వస్తే ఇశ్రాయేలీయుల 7వ రాజైన ఒమ్రీ విషయానికి వస్తున్నాము. ఇశ్రాయేలుకి 7వ రాజు అండి. ఇశ్రాయేల్ రాజ్యం 2 కింద విడిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యంగానే యోధా రాజ్యంగానే 2 రాజ్యాలు అయిపోయినాయి. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయండి. అయితే ఇశ్రాయేలు రాజు 7వ రాజు అయినటువంటి ఒమ్రీచే దేవుడు లేకుండా జీవితపు సాధన ఉదాహరింపబడిందండి. దేవుడు లేకుండానే అతను విజయం సాధించాడు ఒమ్రీ. ఇశ్రాయేలు 7వ రాజు దేవుడు లేకుండానే విజయాన్ని సాధించాడండి. ఎలా చేశాడు? జీవితపు సాధన ఉదాహరింపబడింది. ఏంటంటే అతడు క్రీస్తు పూర్వము 885 నుండి 874 వరకు పరిపాలించాడండి. ఆ విభాగపు ఏలుబడిలో 4 లేక 5 సంవత్సరాలు ఏక ఛత్రాధిపతిగా 6 లేక 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు తిరిగిలేని రాజు అయిపోయాడండి. అతడు 3వ రాజవంశ స్థాపకుడు అండి. అది 3 తరాలకు 4 రాజులకు విస్తరించిందండి. ఎంతవరకు ఉత్తర రాజ్యంలో కలహం చేయగలిగిన వాడు నిశ్చయంగా బహు సముద్రైన రాజునై ఉన్నాడు. అంటే అతను ఎదిరించేవాడు ఎవడో కూడా లేదండి ఒమ్రీని. అంత బలమైన వాడుగా తయారైపోయాడండి. కానీ అతని జీవితంలో దేవుడు లేడు. అంత బలవంతుడు అతని సాధనతో. అందుకే సాధన చేయమురా అన్నాడు, సాధ్యము కానిది లేదు అని మాట్లాడుతుంటారు. నువ్వు సాధన చేస్తే ఏదైనా సరే సాధ్యమే నీకు. మన అక్షరాలు వంకరొంకరగా వస్తున్నాయి అనుకోండి,
మనం గుండ్రంగా రాయడం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది మనకి సాధన చేస్తే. ఏదైనా సరే నువ్వు సాధన చేస్తే దాని యొక్క ఫలితాన్ని పొందుతావు నువ్వు. అతను రాజు అవ్వాలనుకున్నాడు, అతను సాధన చేశాడండి. అతను సాధన చేసేమైపోయాడంటే రాజు అయిపోయాడండి. ఎటువంటి రాజు అంటే తిరుగులేని రాజు అయిపోయాడండి ఇశ్రాయేలు. అతను ఎదిరించేవాడే లేకుండా పోయాడండి అతను. కానీ అతని జీవితంలో దేవుడు లేడండి. మరి దేవుడు లేకుండానే గొప్ప ఘన విజయాన్ని సాధించాడండి అతను. దేవుడు లేని విజయం, అందుకే పేరు పెట్టడం జరిగిందండి. అతను యోధ. అందుకే మొదటి దినవృత్తాంతం 16:23 యోధారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు. అతను 12 సంవత్సరాలు కంటిన్యూస్గా పరిపాలన చేస్తాడు. ఆ 12 మందిలో 6 సంవత్సరాలు అతను తిర్సాలో వెళ్ళాడండి. ఒమ్రీ గురించి ప్రత్యేకంగా గుర్తించవలసింది ఏంటంటే, అతని గురించి ఆలోచించవలసింది ఏంటంటే, అతను తన జీవితాన్ని దేవుడు లేకుండా జీవించాడండి. అది గమనించండి. అతని జీవితంలో దేవుడు లేడు, కానీ తిరుగులేని రాజు అయిపోయాడండి. ఎలాగయ్యాడండి అతను? మరి సాధన చేసి. గమనించండి, దేవుడు లేకుండా కూడా విజయం సాధించే ఉదాహరణ ఇదండి. ఆశ్చర్యమైన విజయాన్ని అతను సాధించాడు. కానీ అతడు దానిని దైవిక బలంతో కాక తన హస్తబలంతో సాధించాడు. అతను దేంతో సాధించాడు? బలంతో సాధించాడండి అతను. కొంతమందికి మైండ్ బాగా ఉపయోగిస్తారు యుక్తులు, కానీ హస్తబలంతో ఎక్కడికెళ్ళా గెలిపాడు, సాధించాడు. దేవునిచే మానవునికి అనుగ్రహించబడిన స్వేచ్ఛా చిత్తమును బలపరిచినందున గొప్ప సాధనలను దేవుడు లేకుండానే మనిషి సాధించాడనే దానికి ఇతడు గుర్తండి. దేవుడు లేకుండానే విజయం సాధించవచ్చు అంటానికి ఈ ఒమ్రీ గుర్తండి. ఒమ్రీని ఉదాహరణగా ఉపయోగించి దేవుడు లేకుండా దేవుడు ప్రసాదించిన మానవ స్వేచ్ఛా చిత్తము ఏమి అనుమతించబడుతుందో చూడమని చెప్తున్నాడు. నేను గమనించండి ఇక్కడ. కనుక ఒమ్రీ ఎలాగైతే రాజయ్యాడో, అతను ఏ విధంగా రాజయ్యాడో, దేవుడు లేకుండా అతను ఎంత గొప్పవాడయ్యాడో రేపటి ప్రసంగంలో మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, ఒమ్రీ తన హస్తబలంతో తండ్రి సాధన చేస్తండి తిరిగిలేని రాజు అయిపోయాడు ప్రభు. కానీ అతని జీవితంలో దేవుడు లేడు ప్రభు. దేవుడు లేకపోయినా కూడా అతను రాజు అయ్యాడు తండ్రి. కనుక దేవుడు మానవునికి బలం ఇచ్చాడు తండ్రి, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. ఆ తెలివిని దేనికైనా ఉపయోగించుకోవచ్చు తండ్రి. కానీ దేవుని కృప లేకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది తండ్రి. ప్రస్తుతం బాగుంటుంది కానీ భవిష్యత్తు అంత అంధకారంగా ఉంటుందో ప్రభు. భయంకరమైన పరిస్థితులు మేము చూడాలి తండ్రి. కనుక అటువంటి వారిలో మేము ఉండకుండా మా హృదయంలో ఉన్న రంధ్రంలో నీవు మాతో నడిపించి, నీ చిత్తాన్ని నడిపించి, నీ శక్తితో, నీవిచ్చిన బలంతో నిన్ను ఘనపరుస్తూ ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మా స్వతంత్రాన్ని మా విచ్చలవిడితనంగా ఉపయోగించకుండా నిన్ను ఘనపరచడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి మేము ఉపయోగించుకునే వారిగా చేయమని యేసు క్రీస్తును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.